అల్లూరు జిల్లా పాడేరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి ఈశ్వరి గిడ్డి గారు, సిపిఐ అభ్యర్థి అయిన గొడ్డేటి దేవుడు గారి మీద, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పసుపులెడ్డి బాలరాజు గారి మీద, టీడీపీ అండ్ బీజేపీ కూటమి అభ్యర్థి అయిన లోకుల గాంధీ గారి మీద పోటీ చేసి బీజేపీ మీద 26,141 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన పసుపులేటి బాలరాజు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఈశ్వరి గిడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 42,804 ఓట్ల భారీ మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కిల్లు వెంకట రమేష్ గారు పోటీ చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఎం విశ్వేశ్వరరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను కనుక మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 34,000 పైచిలకు ఓట్లు మాత్రమే ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 71,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 31,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా కనుక రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది కూటమి నుంచి నూతన అభ్యర్థి కావడం వల్ల ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.